సూర్యాపేట జిల్లా కోదాడలో మానవత్వం మంటగలిసిపోయింది. లక్ష్మీపురం కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ భీమా మోసం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల షేక్ ముంతాజ్ బేగం అనే మహిళ మృతి చెందింది. ఆమె మరణాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు ఆమె కూతురు నసీమాను నమ్మించి నిలువునా ముంచేశారు. సీఎం కిసాన్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని నమ్మబలికిన నిందితులు బాధితురాల నుంచి తొలుత 5,000 రూపాయలు వసూలు చేశారు. తీరా ఇన్సూరెన్స్ మంజూరయ్యాక నామినీ పేరును మార్చి 2,50,000 డ్రా చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే 50,000 నగదు ఫ్లాట్ ఇస్తామని నమ్మబలికారని 6 నెలలు గడిచినా పట్టించుకోకపోవడంతో మోసం బయటపడిందని లక్ష్మీపురం కాలనీలో ఇలాంటి బాధితులు మరికొందరున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భీమా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. నాకు ఏం చెప్పలేం, 50,000 వస్తాయని అన్నారులే కానీ ఆ 2,50,000 పడ్డాక తలా ఒక 50,000 పంచుకుందామని అన్నారు. వాళ్ళు పంచుకుందామంటే నేనేమన్నా మీ ఇంట్లో ఏమన్నా సమస్యలు వస్తే నాకు అట్నే పంచిస్తారా అని నేను ఇంకా నాకు కోపం వచ్చి నేను అన్నా అనమాట. 2,50,000 పడ్డాయో పడలేదో వాళ్ళు ఇంక్వైరీ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి నాకు పొద్దున మాట్లాడారు, ఇంకా సాయంత్రం కల్లా మాట్లాడలే వాళ్ళు నాతోటి. ఏమని రాదమ్మా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు వాళ్ళు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఇంకా తెలియదు. నాతోనైతే గవర్నమెంట్ హాస్పిటల్ కి కూర్చోబెట్టి మాట్లాడారు అనమాట. నామ్ని నసీమా అయితే నసీమా బేగం అని పెట్టారు, మా ఆయన పేరు కరీం అయితే నాగుల్ మీరా అని పెట్టారు. వాళ్ళ అకౌంట్ లో పడ్డట్టు చేశారు. చేశాక వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేసరికి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు కోటే తీసుకొచ్చింది అనమాట. ఇళ్ళని తీసుకొచ్చింది. ఇంకా నేను బ్యాంక్ దగ్గరకు అడిగితే మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఉన్నారులేమ్మా, వీళ్ళు గొడవ పెట్టుకొని ఇట్లా చేశారు వాళ్ళు.